అక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది దుర్మార్గ పనులకు తెరలేపారు. అక్రమ సొమ్ముకు ఆశపడి తల్లి ప్రేమ నుంచి బిడ్డలను వేరు చేస్తున్నారు. ఏకంగా అప్పుడే పుట్టిన శిశువులను మొదలుకొని పసిబిడ్డలను సైతం కిడ్నాప్ చేసి విక్రయించేస్తున్నారు ఈ ముఠ. ఎన్ని చర్యలు తీసుకున్నా తెలంగాణలో పసికందుల కిడ్నాప్లు, విక్రయాలు మాత్రం ఆగటం లేదు. ఇటీవలే అఫ్జల్గంజ్, చాదఘాట్, రీసెంట్ గా పీర్జాదిగూడలో కూడా పసికందులను విక్రయిస్తున్న ఘటనలు మరువక ముందే హైదరాబాద్ చైతన్యపురి జైలు ట్రాఫికింగ్ పాల్పడ్డ మరో ఉదంతం వెలుగు చూసింది. బిడ్డ కోసం తప్పించే పేరెంట్స్ టార్గెట్ గా అధిక డబ్బులకు ఆశపడి అక్రమంగా చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. జాయింట్ ఆపరేషన్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను అమ్మినోళ్లతో పాటు కొనుగోలు చేసిన 11 మందిని అరెస్టు చేశారు. నలుగురు సభ్యులున్న ముఠా అప్పుడే పుట్టిన పిల్లలను గుజరాత్ నుండి తీసుకొచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక ఆ ముఠా ఆడ శిశువును 2.5 లక్షలకు, మగ శిశువును 4.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు టార్గెట్ గా శిశువుల కిడ్నాప్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఇక హైదరాబాద్ లో ఈ దందా జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు చైతన్యపురిలో ఓ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. శిశువును విక్రయిస్తుండగా ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతుల్ని నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ముఠా నుండి శిశువును కొనుగోలు చేసిన దంపతులను అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. 3-4 రోజుల వయసున్న పిల్లలను గుజరాత్ నుండి హైదరాబాద్ కి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఇంటర్స్టేట్ జస్ట్ బోర్న్ బేబీస్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఇప్పుడు మా ఎస్ఓటీ టీమ్ బర్స్ట్ చేసింది. దీంట్లో 11 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బేబీస్ని 2 బేబీ బాయ్స్ అండ్ 2 బేబీ గర్ల్స్, టోటల్ 4 ఈ బేబీస్ని గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే ఒక లేడీ వందన అని అహ్మదాబాద్, గుజరాత్లో ఉంటారు. ఆవిడ ఒక సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బోర్న్ బేబీస్ని అమ్మడానికి, ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ 2-2.5 lakh మధ్యలో అమ్మడం. బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 50,000-60,000. దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈవిడ చేయడం జరిగింది ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో. డిగ్రీ వరకు చదివిన కోలా కృష్ణవేణి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసింది. పలు ఆసుపత్రుల్లో కొందరితో పరిచయం పెంచుకుంది. అధిక డబ్బులకు ఆశపడి అప్పుడే పుట్టిన శిశువులను విక్రయించే ప్లాన్ వేసింది. అందుకు దీప్తి గౌతమ్, సావిత్రిదేవి, శ్రవణ్ కుమార్, ఆమ్గోత్ శారద, సంపత్ కుమార్లతో చేతులు కలిపింది. గడిచిన కొద్ది రోజులుగా శిశువులను విక్రయిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. కోలా కృష్ణవేణి, దీప్తిలు ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. కేవలం డబ్బు కోసం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఇక అవసరమున్న తల్లిదండ్రులకు శిశువులను అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. ఇలా ఈ ముఠా నుండి పిల్లల్ని కొనుగోలు చేసిన వారిలో నాగ వెంకట పవన్ భగవాన్,
రమా శ్రావణి, వినయ్ కుమార్, స్వాతి, రమేష్లను పోలీసులు పట్టుకున్నారు.